ఈరోజు కార్యాలయంలో మీ అందరికీ సైన్స్ యొక్క విశిష్టత గురించి చెప్పాలని వచ్చాను. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. ఎంఎస్సి ఆక్యుపంక్చర్ చేశాను. హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పిహెచ్డి చేశాను. 23 సంవత్సరాలుగా ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నాను. ఆక్యుపంక్చర్ కాలేజీ పెట్టి సుమారు 1000 మంది థెరపిస్టుల్ని తయారు చేశాను. ఈ దేశంలో ఈ ఆక్యుపంక్చర్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడానికి 10 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ గజెట్ రిలీజ్ అయింది. ఇంకా పెద్ద డెవలప్మెంట్ అయితే రాలేదు. నా వరకు నేను జనానికి ఆరోగ్యం, ఆనందం, పూర్ణాయుష్ వచ్చేలాగా ఈ సైన్స్ని జనంలోకి తీసుకెళ్లటమే అల్టిమేట్ గోల్ అవుతుంది అనే నిర్ణయంతో పనిచేస్తూ ఉన్నాను. ఏంటి ఆక్యుపంక్చర్ సైన్స్ అని చూస్తే, ఇరిగినవి, తెగినవి, కుళ్ళినవి తప్ప మిగతా అన్ని అనారోగ్యాలకి 3 కారణాలని చెప్తున్నాయి ఆక్యుపంక్చర్ సైన్స్. ఏంటి ఆ కారణాలంటే, ఒకటి QI, ఇంటర్నేషనల్గా పిలుచుకునే పదం ఏంటి? QI అంటే జీవశక్తి, ప్రాణశక్తి ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఇన్ అండ్ యాంగ్. ఇన్ YIN అండ్ యాంగ్ YANG. ఇన్ అండ్ యాంగ్ అంటే చైనా పదం. అది అర్థం ఏంటంటే చలవతత్వము, వేడితత్వం. నేను అర్థం అవటం కోసం చెబుతున్నా. శివపార్వతి తత్వం మీకు అర్థం అవటానికి టెక్నికల్ టర్మ్ని మీకు అర్థమయ్యేలాగా ఉండటం కోసమే శివపార్వతి తత్వం అని చెప్తున్నాను. మూడోది ఏంటంటే, మన దేహంలో 12 అవయవాలు ఉంటాయి. ఈ 12 అవయవాలు ఎలా పనిచేస్తాయి అంటే 6 జతలుగా పనిచేస్తాయి. 6 pairs. ఒక పెయిర్ అంటే పగలు రాత్రి. ఇంకా కొంచెం తేలిగ్గా అర్థం అవడం కోసం పగలు రాత్రియే బాగా అర్థం అవుతుంది. అలాంటి పంచభూతాలుగా పనిచేస్తున్న అంతర 12 అవయవాల పనితీరులో వచ్చే హెచ్చు తగ్గులే అనారోగ్యం. వచ్చే హెచ్చు తగ్గులే అనారోగ్యం. వాళ్ళందరూ సమానంగా ఉంటే వెళ్ళిపోతుంది. ఈ వేడి చర్మతత్వాలు సమానంగా ఉంటే ఒక రకమైన ప్రాబ్లమ్స్ పోతాయి. కనుక ఈ ప్రాణశక్తి, ఈ జీవశక్తి పెరిగితే అనేక రకాల సమస్యలు పోతాయి. ఇప్పుడు ఒక్కో టాపిక్ తీసుకొని మనం మాట్లాడాలి. ఫస్ట్ కీ ఏంటి? కీ అంటే చైనా వాడు ఏం చేశాడంటే, మన యోగాలోని ప్రాణమయ కోశాన్ని పట్టేసుకుని దానికి ఏం చేశాడంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ డాక్యుమెంటు? నేను నొక్కితే జబ్బులు తగ్గుతాయి, గుచ్చితే జబ్బులు తగ్గుతాయని ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడు. దాని మీద ఒక కమిటీ వేశాడు. ఈ కమిటీ చైనా వెళ్ళి ఈ గుచ్చితే ఎట్లా తగ్గిస్తారో, నొక్కితే ఎట్లా తగ్గిస్తారో ప్రదర్శించండి అంటే, నువ్వు శాంపుల్ తెచ్చుకో, మేము తగ్గించి చూపిస్తాం. మేము తేవు, నువ్వే తెచ్చుకో అన్నారు వాళ్ళు. మోకాళ్ళ నొప్పి కూడా వచ్చాడు. కొన్ని చోట్ల నొక్కాడు, వాడు మోకాళ్ళ నొప్పి తగ్గి. ఇప్పుడు చైనా వాడు ఏమంటాడు? ఒక్కడు కాదు 100 మందిని తెచ్చుకో, తగ్గిస్తా అన్నాడు. అలాగే నడుము నొప్పోడు, తలనొప్పోడు మాతో ఎవరు వచ్చినా తగ్గించేయటం చేసి చూపించారు. కాబట్టి ఈ వైద్యానికి
పేరేం పెట్టాలి అంటే నొక్కుడు కూర్చుడు వైద్యం అన్నారు. నొక్కుడు అంటే ఆక్యుప్రెషర్, కూర్చుడు అంటే ఆక్యుపంచర్. నొక్కితే ప్రెషరు, కూర్చుతే పంచర్, రెండు ఉంటే సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఎవరి పేరు మీదకి వెళ్ళిపోయింది ఇప్పుడు? చైనా వాళ్ళ పేరు. వాస్తవానికి అది మన యోగాలో సబ్జెక్ట్. యోగా ఏంటంటే 5 కోశాలు: అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. చిన్న విషయం చెప్పి మనం అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ, ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఈ టెస్టులు చేసి వైద్యం చేసేటప్పుడు అలోపతి ప్యూర్లీ డీల్స్ అన్నమయ కోశ. చూసో, ఎంఆర్ఐ చూసో, బ్లడ్ టెస్ట్ చూసో, యూరిన్ టెస్ట్ చూసో వైద్యం చేసేవాళ్ళు అలోపతి. ఈ కోశ మీకు అర్థమైంది కదా. రెండో కోశ ఏంటి? ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశలో మనం ఏమనుకున్నాం ఇందాక? కీ అనుకున్నాం. కీ అంటే ప్రాణశక్తి. దాన్ని డీల్ చేసే సబ్జెక్ట్ ప్రాణమయ కోశ అంటాం. ఈ ప్రాణమయ కోశలో ఏంటి అంటే అది అంతరశక్తి, బాహ్యశక్తి. దీని గురించి చెప్పే శాస్త్రమే ప్రాణమయ కోశ. దీనికి సంబంధించిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఉన్నాయి. కెర్లిన్ ఫోటోగ్రఫీ. ఫోటో తీస్తే నీ ఆరా ఎంత ఉందో, ఎక్కడ డిప్రెషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీ శక్తి ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అని చెప్పేలాగా ఉన్న అవకాశం కెర్లిన్ ఫోటోగ్రఫీ. రెండవది ఏంటంటే థర్మల్ స్కానింగ్. మన బాడీని స్కాన్ చేస్తే కొన్ని చోట్ల రెడ్డిష్ వస్తుంది, కొన్ని చోట్ల గ్రీనిష్ వస్తుంది, కొన్ని చోట్ల బ్లూయిష్ అండ్ ఎల్లోయిష్ కూడా వస్తుంది. రెడ్డిష్ ఈజ్ ఎ ప్రాబ్లం, గ్రీనిష్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఎల్లో అండ్ గ్రీన్ ఆర్ మోడరేట్. దీన్ని బట్టి నీకు ఎక్కడ అనీజీ ఉంది, ఎక్కడ కంట్రాక్షన్ ఉంది, ఎక్కడ ఎక్స్పాన్షన్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. కంట్రాక్షన్ అయినా ప్రాబ్లమే. కంట్రాక్షన్ ఇలా వచ్చేస్తాయి. ఏంటిది? చలవ తత్వం. ఎక్స్పాన్షన్ ఊగిపోతూ ఉంటుంది, ఎక్స్పాండ్ అయ్యింది, ఊగిపోతూ ఉంటుంది. లేదు వాపు వచ్చేసింది, వాపు వచ్చినా ప్రాబ్లమే. ఇంత ఎత్తు పెరిగిపోద్ది, ఇక్కడ ఇంత వాపు అయినా ప్రాబ్లమే, కుసించుకుపోయినా ప్రాబ్లమే. అంటే వేడి తత్వం, చలవతత్వం మూలంగా జరిగే ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం ఈ రెండింటిని సమానం చేయడం ద్వారా నయం చేయొచ్చు. అంటే ఈ ప్రాణశక్తి అనే అంశమే అసలైన అంశం. ఎట్లా అంటే ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, బాగా తగ్గితే సీరియస్, 0 అయితే చచ్చిపోయాడు, 0 అంటే పోయాడు. ఆ ప్రాణశక్తిని పెంచితే ఆరోగ్యం, ఇంకా పెంచితే ఆనందం, ఇంకా పెంచితే పూర్ణాయుష్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఆరోగ్యానికి అనారోగ్యానికి, సావుకి బతుక్కి ప్రాణశక్తే కారణమైనప్పుడు అలాంటి ప్రాణశక్తి ఇవ్వని వైద్యాల మూలంగానే ఇప్పుడు మనుషుల్లో ఎప్పటికీ తగ్గని సమస్యలు తయారవుతున్నాయి. అర్థమైందిగా? ఈ ప్రాణశక్తిని ఇచ్చే వైద్యాలు అవి భారత్లో పుట్టి పెరిగిన వైద్యాలు అవి 3. 1 యోగా, 2 ఆయుర్వేద, 3 సిద్ధ. ఈ 3 వైద్యాలకు ఉన్న కామన్ ఏంటంటే నాడి చూసి వైద్యం చేయాలి. నాడి చూసి, నాడి ఎందుకు చూడాలి? మీ ఆర్గాన్స్ యొక్క స్థితి ఎట్లా ఉంది, వాటిలో ఉన్న హెచ్చుతగ్గులు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ నాడి అనేది ఎవరు పెట్టారు? మనకి నాడి ఎవరు పెట్టారు?
క్రియేటర్. మన మిషనరీ అంతా ఎట్లా ఉందో తెలుసుకోవటానికి కంట్రోల్ రూమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు, ఇక్కడ. ఈ కంట్రోల్ రూమ్లోకి మనం వెళ్ళినప్పుడు ఈ అవయవాల పనితీరులో హెచ్చు తగ్గులు తెలుస్తాయి. ఆ హెచ్చు తగ్గుల్ని సరిచేస్తే ఆరోగ్యం, హెచ్చు తగ్గులు ఉంటే అనారోగ్యం. ఈ ప్రాణశక్తి, ఈ ప్రాణమయ కోశ ఏ అసలైన ఆరోగ్య విధానం. కాళ్ళో చేతిలో లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రాణశక్తి లేకపోతే ఫస్ట్ అంటే ఇక్కడ హార్ట్కి అందకపోతే హార్ట్ అవుట్. రీప్రొడక్టివ్ సిస్టంలో పని చేయకపోతే పిల్లలు పుట్టరు. లివర్ పని చేయకపోతే ఫుడ్ అరగదు కదా. అందకపోయినా ప్రాబ్లమే, లేకపోయినా ప్రాబ్లమే. కానీ అసలైన సబ్జెక్ట్ ఏంటి అంటే ప్రాణమయ. ఇప్పుడు అర్థమైంది కదా. అయితే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు అనేది తెలియాలి. ఇందాక మనం అనుకున్నాం 0 అయితే చచ్చిపోయాడు. 1% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ముక్కు దగ్గర ఏరు పెట్టి ఓ ఇది బతిగా ఉన్నాడని చెప్తాం. 3% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎట్లా ఉంటాడంటే బెడ్ మీద కొంచెం కదలిక ఉంటుంది, అంటే దిగలేకపోతున్నాడు కానీ మంచం మీద వదులుతున్నాడు అంటే ఎంత ఉన్నట్టు 5% ఉన్న వ్యక్తి అష్ట కష్టాల మీద బెడ్ దిగ్గలుగుతాడు, అష్ట కష్టాల మీద. 10% ఉందనుకోండి అడుగులో అడిగేసుకుంటూ ఎక్కడ పడిపోతామో అని నడుస్తూ ఉంటారు. 20% ఉందనుకోండి ఓ 4 అంతస్తులు ఎక్కి దగ్గర ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మీరు ఏ స్టేజ్లో ఉన్నారో? 30% ఉన్న వాళ్ళు ఒక క్యారేజ్ తెచ్చుకుని పనిచేసి ఇంటికి ఆనందంగా ఇంటికి వెళ్ళగలుగుతారు 30 ఉన్నవాళ్ళు. 40 ఉన్నవాళ్ళు ఒక 10 కిలోమీటర్లు ఇల్లు వచ్చేస్తారు. 50 ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే ఆ 50% ప్రాణశక్తి ఉన్నవాడు ఇప్పటి నలుగురు పని అక్కడే చేయగలుగుతారు. సరే 60% ఉన్నవాడు ఓ 50 కేజీల బస్తా ఇలా తీసుకుని నెత్తులు పెట్టుకుని ఓ 10 కిలోమీటర్లు వెళ్ళి అంత సరుకు తెచ్చుకోగలుగుతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే 50 కేజీల బస్తా 10 కిలోమీటర్లు తీసుకొచ్చేలాగా ఎవరున్నారు? కానీ నాకు తెలిసి మా నాన్న, వాళ్ళ నాన్న వాళ్ళు 50 కాదు 70 కేజీలు 100 కేజీలు పట్టుకొచ్చారు. ఎంత వచ్చింది గ్యాప్? 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ళలో సర్వమానవాళి ఎట్లా శక్తిహీనమైపోతా ఉన్నారు. సర్వమానవాళి, ఇది ఆ దేశం ఈ దేశం కాదు, అన్ని దేశాలకే వర్తిస్తారు. ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటంటే పోయే కాలం. ఏంటి పోయే కాలం? మనం అసలు దాన్ని గుర్తించట్లా. అట్రాక్షన్స్గా లోనైపోతున్నాం, పిచ్చి పనులన్నీ చేస్తున్నాం. పాటలు తీసి చేతిలో ఇచ్చి మీ ఆస్తులు రాయించుకుంటున్నారే, మామూలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు డాక్టర్లకు కూడా గాలిబ్లేడర్లు తీసేయడం అని ఆ పార్ట్ తీసేయడం ఈ పార్ట్ తీసేయడం జరిగిపోతా ఉంది. అలాంటి స్థితి రాకుండా ఉండాలి అంటే ఈ ప్రాణశక్తి మీద పట్టు సాధించాలి. అమ్మయ్య, ఇప్పుడు వరకు అర్థమైంది కదా. ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది కదా, అది కావాలి కదా. అందరూ దేని మీద పడ్డారంటే ఫుడ్ మీద పడ్డారు. ఫుడ్ తింటే వస్తుంది ప్రాణశక్తి అని. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ ఫుడ్డే ఇవ్వచ్చు, పట్టుకుపోవచ్చు. నో గ్యారెంటీ. గ్యారెంటీగా నేను ఇది తిన్నాను గ్యారెంటీగా ఎనర్జీ వస్తుంది అని, ప్రాణశక్తి వస్తుంది అని చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ ఉంది. పైగా తింటే వచ్చేదానికంటే పోయేదే ఎక్కువైపోయింది ఇవాళ. ఒక్కసారి మీరు హిమాలయాల వైపు చూడండి. అక్కడున్న యోగులు ఎవరికి వంటగది లేదు, ఎవరికి ఫుడ్ స్టోరేజ్ లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళని గట్టిగా అడిగితే మేము గాలి ఫోన్ చేస్తున్నాం అన్నారు. అంటే ప్రాణశక్తిని పెంచుకోవడానికి వాళ్ళు అనేక హానికరం కాని మార్గాలను ఎంచేసుకున్నారు. మనం ఏం చేశాం? ఇక్కడ పొద్దున్న లేవగానే తిని మళ్ళీ తిని
బ్రేక్ఫాస్ట్ అని తిని, లంచ్ అని తిని, లంచ్కి ముందు అని, లంచ్ తర్వాత అని, డిన్నర్కి ముందని, డిన్నర్ తర్వాత అని తిని 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 ఇవాళ శక్తిహీనం, ప్రాణశక్తిహీనం అయిపోతున్నారు. అసలైన ప్రాణశక్తి, రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చే ప్రాణశక్తి ఎక్కడ ఉందిరా అంటే నీలోనే ఉంది. ఆ సోర్స్ ఏంటంటే మన బాడీలో 72,000 శక్తి ఛానల్స్ ఉన్నాయి. ఎన్ని? 72,000. ఇవి నిరంతరం ఏం చేస్తాయి అంటే యూనివర్స్ నుంచి శక్తిని ప్రాణశక్తిగా మారుస్తాయి. ఇక్కడ కొత్త టర్మ్ వాడాను చూడండి. శక్తిని ప్రాణశక్తిగా మార్చే వ్యవస్థ మూడిట్లోనే ఉంది. ఒక మనిషి, ఒక 2 మొక్క, 3 జంతువు, వీళ్ళలో మాత్రమే శక్తిని ప్రాణశక్తిగా మార్చే వ్యవస్థ ఉంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ 72,000 శక్తి నాడులు. ఇంకా ఏమున్నాయి? మన ఊపిరితిత్తులు బయట ఉన్న ఆక్సిజన్ తీసుకొని పవర్ ప్లాంట్ లాగా పనిచేసి ప్రాణశక్తిని తయారు చేస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయంటే 26 శక్తి ధారలు ఉన్నాయి. మన ఒంటి నిండా 26 శక్తి ధారలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? 108 చక్రాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ప్రాణశక్తి మనకు వచ్చేలాగా, తినకపోయినా వచ్చేలాగా ఎన్నో సోర్సులు ఉన్నాయి. అన్నీ ఇప్పుడు చెప్తే కొంచెం టైం పట్టేస్తాను. ఈ 1 అవర్లో నేను కవర్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మన బాడీలో ముఖ్యంగా వచ్చే కీలు ఏంటంటే కీలు ఏంటంటే 1 ఫుడ్కి, 2 ఎయిర్కి, ఊపిరితిత్తులు, 3 కాస్మిక్కి. ఇట్లా వచ్చిన ఈ ప్రాణశక్తి మన ఒంట్లో ఓ పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంది. దాన్ని ఏమంటారు అంటే ఆర్గాన్ క్లాక్. ఏమంటారు? ఏలే, మీ గూగుల్లో ఆర్గాన్ క్లాక్ అని కొట్టండి, బోర్డు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను హింసిస్తున్నాను, మీరు ఫాలో చేయండి. ఆర్గాన్ క్లాక్ అది మన ప్రాణశక్తి ఒక పద్ధతి ప్రకారం మన ఒంట్లో తిరిగేలాగా ఉంటుంది. ఆ తిరిగే క్రమంలో మన ఎమోషన్స్ మూలంగా కానీ, ఎన్విరాన్మెంట్ మూలంగా కానీ, ఫుడ్ కారణం కానీ, రకరకాల కారణాల మూలంగా కొన్ని చోట్ల బ్లాక్ అవుతుంది. కొన్ని చోట్ల బ్లాక్ అయితే ఆ బ్లాక్ అయిన ఏరియాని బట్టి మన ఒంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఇక్కడి నుంచి 2 వేళ్ల వెడల్లో ఇక్కడ గనక బ్లాక్ అయితే తల వెనక, మెడ వెనక, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఏమొస్తాయి? పూర్ మెమరీ, ఆక్సిపిటల్ హెడేక్, సర్వైకల్ ప్రాబ్లం, స్టిఫ్ నెక్, షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్, అప్పర్ బ్యాక్ పెయిన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఒక్క బ్లాక్ని మనం విడదీస్తే, క్లియర్ చేస్తే ఆ రకమైన ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయి. ఇప్పుడు దీన్ని మనం ఏమనాలి? మన మాటలో చెప్పుకోవాలంటే ఇదో మందుల కంపెనీ. మీ అనారోగ్యానికి కావలసిన ఓ పెద్ద మందుల కంపెనీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చేత్తో నొక్కితే ఏమంటారు దీన్ని? ప్రెషర్. ఈ కంపెనీ వాడక అలాగే మొద్దుబారిపోయిందనుకో, దాన్ని కొంచెం త్వరగా యాక్టివేట్ చేయడానికి నేను సూదులు పెడతాను. ఆ సూదైనా ఈ నొక్కుడైనా ఒకటే, కాకపోతే అది కొంచెం సీరియస్ అయితే, ఇదేమో లైట్ ప్రాబ్లం అయితే ఇలా నొక్కుడు గుచ్చుడు మీకు ఇప్పుడు అర్థం కావాలి కదా. తర్వాత ఇంకొక మందు, ఇంకొక కంపెనీ. నేను ఒక పక్క చెప్పానంటే రెండో పక్క కూడా ఉన్నట్టే. అంటే మనకి పెద్ద ఆయన ఏమిచ్చాడు? అటో పక్క ఒకటి, ఇటు పక్క ఒకటి, 2 ఇచ్చాడు. తర్వాత ఇక్కడ 3 ఏళ్ళు వెడపులో ఇక్కడ ఈ 2 టెండాన్స్ మధ్యలో ఒక నాడీ కేంద్రం, దాని పేరేంటంటే P6, పెరికార్డియం 6 అంటారు. పెరికార్డియం 6. ఇక్కడ కనుక మనం నొక్కామనుకోండి, నొక్కినా గుచ్చినా బొట్టు దగ్గర నుంచి కాలర్ బోన్ వరకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది. ఈ ఏరియా కమాండర్ ఎవరు? మన సిఈ గారి లాగా కదా. ఆ ఏరియాలో
ఆయన కమాండర్. ఆయన కమాండ్లో ఉన్న ఎస్సీలు ఈలు వీళ్ళందరూ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కమాండర్ ఎవడు ఇక్కడ పీసీ. దీన్ని పట్టుకున్నాం అనుకోండి, వీళ్ళందరూ ఏమవుతారు, యాక్టివ్ అయిపోతారు. కాబట్టి ఈ ఏరియాలో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటే తగ్గించేలాగా ఉన్న మన బాడీలో ఉన్న పెద్ద కంపెనీ, మందుల కంపెనీ ఇది. ఎందుకు ఇది పెద్ద కంపెనీ అంటున్నానంటే, మన 12 అవయవాలకి గాను 10 అవయవాలకి కమాండరు. ఈ 10 అవయవాలు మనం ఏం చెప్పాను నేను, ఒకళ్ళు పగల్లాగా ఒకళ్ళు రాత్రిలాగా పనిచేస్తారు. ఇద్దరులో హెచ్చు తగ్గులు వస్తే ప్రాబ్లము, ఇద్దరు సమానం అయితే ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ B6 అనే నాడీ కేంద్రం గారు ఏం చేస్తాడు, ఈ 10 మందిని 5 జతలుగా మార్చేస్తున్నాడు. అమ్మయ్య, ఇక్కడ జత యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థం కావడం కోసం సబ్జెక్ట్ కొంచెం రివ్యూ చేస్తాం. ఇందాక మనం మొదట చెప్పుకున్నాం ఏమని, పంచభూతాలుగా మన అవయవాలు పనిచేస్తున్నాయి అని కదా. మన బాడీలో కళ్ళు బాగున్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళ అమ్మ బాబు. కళ్ళు బాగున్నాయంటే వాళ్ళ అమ్మ బాబు ఎవరు అంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్. ఈ లివర్ అండ్ గాల్ బ్లాడరు సమానంగా ఉన్నాయనుకోండి, వాళ్ళ కళ్ళు బాగుంటాయి. ఈ లివర్ అండ్ గాల్ బ్లాడర్లో వ్యత్యాసం వచ్చిందనుకోండి, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, మన బాడీలో మజిల్స్ అండ్ టెండాన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే లివర్ అండ్ గాల్ బ్లాడర్లో వచ్చే వ్యత్యాసాల మూలంగా 500 రకాల జబ్బులు వస్తాయని అల్లోపతి చెప్తారు. ఈ 500 జబ్బులకు గాను ఒక 100 మంది స్పెషలిస్టులు తయారయ్యారు. ఈ స్పెషలిస్టులు చేసే పని ఏంటంటే ఆ లివర్ అండ్ గాల్ బ్లాడర్ సమానం అవ్వకుండా చూసుకుంటున్నారు. అప్పుడు నోట్ అవుట్ పని వస్తుంది. కానీ ఈ లోపల నువ్వేమవుతున్నావు, కన్నమైపోతుంది బండి. ఇప్పుడు జరుగుతున్న వైద్య విధానం వల్ల ఈ లివర్ అండ్ గాల్ బ్లాడరు బయట మన పంచభూతాల్లో ఆకాశం లాగా పనిచేస్తుంది. ఆకాశం ఏం చేస్తుంది అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన విషవాయువులన్నింటినీ శుద్ధి చేసి మంచి వాతావరణం ఏర్పడేలాగా చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న ఈ లివర్ అండ్ గాల్ బ్లాడరు బైల్ అనే ఓ ఆల్కలైన్ జ్యూస్ తయారు చేసి నీ బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ నేచర్లో మార్చి రుగ్మతలు రోగాలు రాకుండా చూస్తుంది. అది సమానం చేయటం ద్వారానే సాధ్యం. ఆ సమానం చేసేలాగా ఈ 3 వైద్యాల్లో తప్ప ఇంకా ఏ వైద్యంలోనూ లేదు. అందుకనే డాక్టర్లకు కూడా గాల్ బ్లాడరు తీసేయి పని అయిపోతుంది. మన విశ్వంలో చంద్రుడిని తీసేస్తే ఏమవుతాం, మనం దెబ్బతింటామా లేదా, జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. అట్లాగే మన బాడీలో ప్రతి పార్టు ఒక మంచి ఉపయోగం కోసమే ఏర్పడ్డాయి. తీసేస్తే నష్టపోవటం గ్యారంటీనే. కాబట్టి దాన్ని ఎట్టా బతికించుకోవాలని ఆలోచించే విధానంలో అతి సులభమైన మార్గం ఎక్కడుంది అంటే మన ప్రాణమయ కోశ ఈ ఆక్యుపంక్చర్ సైన్స్ లోనే ఉంది. ఓకే, తర్వాత వాటర్. పంచభూతాల్లో వాటర్ అంటే మన బాడీలో లివర్ అండ్ గాల్ బ్లాడర్, కిడ్నీ అంటే యూరినరీ బ్లాడర్. ఏం చేస్తాయి కిడ్నీ అంటే యూరినరీ బ్లాడర్? మీ బాడీలో ఎంత వాటర్ ఉండాలో నిర్ణయిస్తాయి. వీళ్ళిద్దరు కనుక సమానంగా పనిచేస్తే, వాళ్ళ జుట్టు బాగుంటుంది, చెవులు బాగుంటాయి, బోన్స్ కార్టిలేజెస్ బాగుంటాయి, రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగుంటుంది. ఆ లివర్ అండ్ ఇప్పుడు మనం చేయాల్సిన వైద్యం ఏంటి? బోన్స్ బాగుండడానికి ఈ కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ని ఏం చేయాలి? సమస్థితికి వచ్చేలాగా చేయాలి. ఇప్పుడు దీనికోసం 3 మంది స్పెషలిస్టులు తయారయ్యారు. జుట్టుకు ఒకడు, చెవులకు ఒకడు, బోన్స్కి జాయింట్లకు ఒకడు, రకరకాలుగా తయారైపోయారు. ఏం చేస్తున్నారు అంటే ఆ కిడ్నీ యూరినరీ బ్లాడర్ సమస్థితికి రాకుండా చూసుకుంటారు. అందుకని ఎప్పటికీ ప్రాబ్లమ్స్ తగ్గట్లా.
ఇంకో మాట చెప్పనా, టినిటస్ అనే ఒక వ్యాధి ఉంది, చెవులోంచి వచ్చే కోరు. ప్రపంచంలో ఎక్కడ వైద్యం లేదు, ఒక్క దీంట్లోనే ఉంది. తగ్గాలంటే ఒక్క కిడ్నీ యూరినరీలో ఉండేటువంటి వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారానే సాధ్యం తప్ప ఏ మందుకి ఆ వ్యాధి లొంగదు. కానీ ఈ విధానంలో తగ్గిపోతుంది. రెండో పంచిపోతాల గురించి. మూడోది ఏంటంటే లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ వీళ్ళిద్దరూ పగలు రాత్రిలాగా పనిచేస్తుంది. వాటి మధ్య వ్యత్యాసం వస్తే ముక్కు పాడైపోతుంది. ఉదాహరణ చెప్తారు, వీళ్ళిద్దరూ మూడు వీళ్ళిద్దరూ గొడవ పడ్డారనుకోండి, పాడయ్యేదంటే బిడ్డ ముక్కు. వీళ్ళిద్దరూ మూడు పిల్లలిద్దరూ సమానం అయ్యారనుకోండి, తర్వాత ఇంకెవరు బాగుపడతారు అంటే స్కిన్ బాగుపడుతుంది. స్కిన్ బ్రైట్నెస్ వస్తుంది. అంటే స్కిన్ బ్రైట్ అవ్వాలన్నా, ముక్కు బాగుండాలన్నా మనం ఎవరిని సమానం చేయాలి? లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఆ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ సమానం అవ్వడానికి నేను ముక్కుతో లేదా కూర్చో. నోరు బాగుండాలన్నా, లేదు కాళ్ళు చేతుల్లో స్టామినా రావాలన్నా మన స్టమక్ అండ్ స్ప్లీన్ ఈ రెండు సమానం అవ్వాలి. వాటిని సమానం ఎట్లా చేయాలో మీకు నేను చెప్పానంట. ఓకే. తర్వాత ఐదవది హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. వీళ్ళిద్దరూ పగలు రాత్రిలాగా పనిచేస్తారు. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వస్తే నాలుక ప్రాబ్లమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళిద్దరూ సమానం అయిపోతే బ్రెయిన్ బాగుంటుంది, నాలుగు బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇందాక నేను మీకు చెప్పినప్పుడు P6 నొక్కితే 10 ఆర్గాన్లు 12 గాను 10 ఆర్గాన్లు ఏమన్నాను? సమస్య హెచ్చు తగ్గులు తగ్గిపోతాయి. తర్వాత 2 చెప్పాను కదా, LU7 P6 చెప్పాను. ఎంతసేపు నొక్కాలి? మీ దగ్గర పెన్ను ఉంది కదా, మీకు ఏ ప్రాబ్లము సీరియస్ అయితే తప్ప, లేకపోతే మీకు మీరే నొక్కుని తగ్గించుకోవచ్చు. మీ దగ్గర పెన్ను ఉంది కదా, పెన్నుతో ఇట్టానండి, ఇదిగో ఇక్కడ కూడా అంతే. ఎంతసేపు అన్నారు? 2 to 3 minutes. ఇటుపక్క 3 minutes, ఇటుపక్క 3 minutes. ప్రాబ్లం ఉంటే కొంచెం ఎక్కువ టైం పెట్టండి, ప్రాబ్లం లేకపోతే మెయింటెనెన్స్ కోసం పెట్టండి. ఓకే. మూడవది ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైనది LI4 అని ఇచ్చారు. ఇదేంటంటే తల ముందు భాగంలో, మెడ ముందు భాగంలో ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గిస్తుంది. ఇది కనుక రోజు కాసేపు నొక్కుతున్నారు అనుకోండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళవసరం, క్రీములు గట్రా రాయాల్సిన పనే లేదు. ఏదైనా పెళ్లికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నొక్కుని బయలుదేరండి, ఈ మెరుపేంటి 2 చూస్తారు అందరూ. అంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా, బ్రైట్నెస్ ఇచ్చేలాగా ఉన్న అత్యంత ముఖ్యమైన నాడీ కేంద్రం ప్రత్యేకంగా లేడీస్ కోసం ఇది LI4. చూడండి, దీని కమాండర్ ఏరియాలో ఎవరున్నారు? చెవులు, ముక్కు, నోరు, నాలుక, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పంచభూతాల యొక్క బిడ్డలు వీళ్ళు. ఇది వాటర్ బిడ్డ, ఇది ఆకాశం బిడ్డ. నోరు ఎర్త్ బిడ్డ, నాలుక ఫైర్ బిడ్డ, ముక్కు వాయువు బిడ్డ. అంటే ఈ LI4 నొక్కితే ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో 5 ఏమవుతారు? చైతన్యమై బ్రహ్మాండంగా పనిచేస్తారు. తర్వాత గొంతు ముందు భాగంలో థైరాయిడ్ కానీ లేదా వాయిస్ కానీ బాగా రావాలి అంటే LI4 బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మీకు కష్టమైంది ఏం లేదు. ఇక్కడ జాయింట్ నుంచి ఒక వేలు ముద్ర వెనక్కి ఎటువైపు? చూపుడు, ఈ వేలు చూపుడు వేలు వైపు నొక్కాలి. ఇప్పుడు మీరు నొక్కోండి, ఇప్పుడు వరకు ఏముండదు, నొక్కిన తర్వాత నొప్పి వస్తుంది.
ద ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్ ఇండికేట్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లం. నొక్కగా అక్కడ నొప్పి ఎంత రిలీజ్ అయిపోతుంది, ఈ ఏరియాలో వీక్నెస్ పోతుంది. మరి మైగ్రేన్ ఎక్కడ? ఇక్కడేగా, అవునా? కళ్ళల్లో వీక్నెస్, చెవుల్లో వీక్నెస్, ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడానికి మీ దగ్గర ఉన్న పెద్ద మందుల కంపెనీ ఏంటంటే ఇక్కడ ఉంది. ఈ విషయం తెలియకపోవటమే ఇవాళ దేశాన్ని పీడిస్తున్న ఆరోగ్య దారిద్ర్యం. ఇంకో మాట కూడా చెప్తాను, భారతదేశంలో ఆరోగ్య దారిద్ర్యం 30%, అమెరికాలో 90%. వాళ్ళు ఏదో సౌండ్ అనుకున్నారేమో కాదు, అనారోగ్యం విషయంలో కూడా వాళ్ళు పెద్ద సౌండ్. 3 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా జనం. ఈ విషయం ఎప్పుడు తేలింది అంటే కరోనా టైంలో తేలింది. భారతీయులు గొప్పవాళ్ళు అనే సంగతి ఎప్పుడు తేలింది? కరోనా టైం. కరోనా ముందు ప్రపంచం అంతా ఎవరి వైపు చూశారంటే భారతదేశం వైపు చూసింది. ఎట్లా? 140 కోట్లు గుట్టల కింద రాలిపోతారు, అబ్బో 3 స్కీమ్స్ చూడొచ్చు అనుకున్నారు వాళ్ళు. పైగా ఏం చెప్పారు? మీ దేశంలో సరైన హాస్పిటల్స్ లేవు, చెత్త దేశం అని చెప్పారు. కానీ తిరిగి చూస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళ గుట్టల కింద చచ్చిపోయారు. ఇది అమెరికా 3 మంది చచ్చిపోయారు, ఇక్కడ కూడా చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? బాగా ఖర్చు పెట్టిన వాళ్ళు చచ్చిపోయారు. కరోనా అయిపోయే టైంకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మేల్కొని ఇదేంటి మనం భారతదేశంలో జనం చచ్చిపోతారని చెప్పాం, కానీ మన దగ్గర చచ్చిపోయారు, ఇదేంటి విడ్డూరం అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పట్టుకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే భారతదేశ దేశీయుల యొక్క ఆచార సాంప్రదాయాలే వీళ్ళ ప్రాణాలు నిలబెట్టినాయి. మన ఆచార సాంప్రదాయ విధానాలని స్టడీ చేయడానికి ఒక కమిటీ, ఒక కార్యాలయం, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు మన దేశంలో, గుజరాత్ భావనగర్లో. ఎన్ని సంవత్సరాలు అయింది? 2.5 years. ఇంతవరకు ఇంత డాక్యుమెంట్ కూడా బయటికి రాలా, నాకు తెలిసి ఎప్పటికీ రాదు. వస్తే ప్రపంచమంతా ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇక్కడ వచ్చిన ఈ డాక్యుమెంట్ ని ఏం చేయాలి వీళ్ళు? ఆడు కూడా బాగుండాలంటే ఇంప్లిమెంటేషన్కి వెళ్తే పోయేది ఎవరు? ఎలిమినేషన్ జరుగుతుంది. ఒక వర్గం ఎలిమినేషన్ జరుగుతుంది. మరి వాళ్ళని ఎలిమినేట్ కానిస్తారా వీళ్ళు? ఈ దొంగలు ఉన్నారు కదా. కాబట్టి ఆ రిపోర్ట్స్ ఎప్పటికీ బయటికి రావు. ఇప్పుడు 3. 4వది ఎక్కడ అంటే ఇక్కడ. దీన్ని ఏమంటారంటే ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది. అక్కడ లైట్ కలరు, థిక్ కలరు ఫోల్డ్ అయ్యే ప్లేస్ లో ఉన్న పాయింట్ ఏమంటారంటే LI11 అంటారు. ఇంటర్నేషనల్ గా పిలుచుకునే పదం ఏంటి? LI11. దీని గొప్పతనం ఏంటంటే ఇది హోమోస్టాటిక్ పాయింట్. అంటే నీకు ఎంత ఉండాలో అంత ఉండేలాగా పారామీటర్స్ చేయగలిగినటువంటి నాడీ కేంద్రం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. హార్ట్ బీట్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, హార్మోన్స్ కానీ ఎంత ఉండాలో అంత ఉండేలాగా, నిన్ను ఆ స్థితికి తీసుకెళ్లేలాగా ఉన్న మంచి నాడీ కేంద్రం ఎక్కడుంది? ఇక్కడ. అమ్మా, నేను చెప్పాలనుకున్న 10లో ఎక్కడ ఉన్న 4 ఇక్కడే ఉన్నాయి. మీ చేతికే పెద్దకి పొడిచేసుకోవచ్చు. రోజుకి 2 సార్లు పొడుచుకుంటే మీకు ఉన్న సమస్యలు 1 నెల నుంచి 2 నెలల్లో తగ్గిపోతాయి. ఆ తర్వాత వారానికి ఒకసారి పొడుచుకున్నా అప్పటి వరకు వచ్చిన బ్యాలెన్స్ అయిపోతుంది. మొదట్లో కొంచెం ఎఫర్ట్ పెట్టండి, తర్వాత ఏమవసరంలా. రోలింగ్ స్టోన్ హ్యాస్ నో మాస్ అన్నట్టుగా నడిచే కొద్దికి తేలికైపోద్ది. ఎక్కడ కావాలో అక్కడ, ఇదిగో ముందు కావాలి ఇక్కడ, వెనక కావాలి ఇక్కడ కదా. డైజెషన్, గ్యాస్ట్రిక్, ఎక్స్క్రీటరీ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్,
ప్రాబ్లమ్స్లో ఏదో తేడా వచ్చింది నీకు అనిపిస్తే P6 నొక్కాలి. హార్మోన్లో బ్యాలెన్స్ అది తప్పింది అనుకుంటే LI11 నొక్కాలి. సరే ఓకే, 4 చెప్పేశారు. 5వది ఏంటంటే ఇక్కడ, 5వది ఎక్కడ, మెడ వెనక భాగంలో. దీన్ని ఏమంటారంటే టెక్నికల్గా సర్వైకల్ స్పైన్ థొరాసిక్ స్పైన్ యొక్క జంక్షన్లో అంటారు. దీన్ని తేలిగ్గా తెలుసుకోవడం ఎట్లా అంటే వెనక బ్యాక్ హెడ్ లైన్ నుంచి బెత్తుడి కిందకి ఇది. దీన్ని ఏమంటారంటే DU14 అంటారు. DU14 ఇదేంటంటే మన బాడీలో అతి పెద్ద ఇమ్యూనిటీ సెంటర్. మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, కరోనా కానీ నీకు రాకుండా చేయగలిగిన దమ్మున్న నాడీ కేంద్రం DU14. దమ్మున్న నాడీ కేంద్రం. పైగా మీరు చూడండి, మీ పిల్లలకి వాళ్ళకి పక్కాళ్ళకి జ్వరం వస్తే ఇక్కడ కాసేపు మసాజ్ చేయండి. 3 to 5 minutes ఇలా ఏళ్ళతో మసాజ్ చేయండి, జ్వరం అట్టే వెళ్ళిపోతుంది. పైగా జనరల్గా మందులు వాడితే వచ్చే నీరసాలు ఉంటాయే, దాంతో సహా లేచిపోతాయి. మేము ఎన్నో ప్రాక్టికల్స్ చేస్తున్నాం. నేను దీంతో చెప్తా ఉన్నా, మీ పిల్లలకు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ జ్వరం వస్తే ఇక్కడ నొక్కండి, కాసేపు మసాజ్ చేయండి, అప్పుడుకప్పుడు తీసేసినట్టు పోతుంది. అలాగే దగ్గు, జలుబు, ఆయాసం లాంటి ప్రాబ్లమ్స్కి ఉపయోగపడుతుంది. తర్వాత ప్లేట్లెట్ కౌంట్, ఈ మధ్య పెద్ద ప్రాబ్లం. ఇక్కడ నొక్కండి, ప్లేట్లెట్ అట్లా కౌంట్ పెరిగిపోతుంది. ఎంత మంచిది ఇది, ఎంత మంచి నాడీ కేంద్రం. ఎక్కడుంది? జస్ట్ వెనకాల. ఈ నాడీ కేంద్రం యాక్టివేట్ చేసుకోవటానికి మన పూర్వీకులు ఏం చేశారంటే గొలుసులు డిజైన్ కదా, అక్కడే కదా, కొంచెం అటు ఇటు కింద కదులుతూ ఉంది. ఆ నాడీ కేంద్రం నిరంతరం చైతన్యమై మీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేలాగా ఉన్న అతి పెద్ద మందుల కంపెనీ, యాంటీబయాటిక్స్ కంపెనీ మీలో ఉంటుంది. ఇక్కడ ఉంది. ఓకే, ఇది అర్థమైపోయిందిగా. మీరు వేసుకున్న గొలుసులు ఏం చేస్తుంది? చైతన్యవంతం చేసి రోగాలు బారిన పడకుండా కాపాడేది ఇక్కడ ఉంది. భారతదేశంలో ఓ 30% గాడి చెప్పారు, కానీ 70% ఇంకా వేసుకుంటానే ఉంది. అందుకే రావాలి. ఎందుకు రావాలా? మీ మంగళసూత్రాలే. తర్వాత ఇంకొకటి ఎక్కడ అంటే, ఇక్కడి నుంచి ఇక్కడ ఆవిడ చేశాను మెడ దగ్గర, ఇక్కడ ఊగిపోయింది. ఇదేంటంటే హార్మోనల్ బ్యాలెన్స్. వేడైనా చలువైనా బ్యాలెన్స్ చేస్తుంది. హార్మోన్స్ ఎక్కువైనా తక్కువైనా బ్యాలెన్స్ చేస్తుంది. మసిల్స్లో వాపు వచ్చినా కంట్రాక్ట్ అయిపోయినా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మెడకి పక్కనే ఉంటుంది. దీన్ని మీ గొలుసులు యాక్టివేట్ చేస్తున్నాయిగా, చేస్తున్నాయా? ఓకే, ఎన్నైనా ఒకటి, అయ్యో 4, ఇవి 2, 6 అయిపోయింది. 7వది ఎక్కడ అంటే ఇక్కడ. దీని కరెక్ట్గా కొలమానం ఎట్లా అంటే ఐబ్రోస్ దగ్గర నుంచి బెత్త, మళ్ళీ బెత్త, 3 ఏళ్ళు సెంటర్ లైన్ మీద ఉంటుంది. ఇది మనం చిన్నపిల్లల మోడల్. దీనికి పేరేంటంటే సహస్రారం లేదా బ్రహ్మనాడి. ఈ సహస్రారం బ్రహ్మనాడి అనే పేరు ఎప్పుడు వచ్చింది? ఏ 30-40 సంవత్సరాల బట్టి వచ్చిందా? వేల సంవత్సరాల క్రితమే ఈ దేశంలో వాడబడ్డాయి ఈ ప్రాణశక్తి కేంద్రాలు. ఇక్కడ 72,000 శక్తి నాడులు కనెక్ట్ అయి ఉంటాయి. అందుకనే ఏం పెట్టారు పేరు? సహస్రారము. సహస్రారం వేలాది శక్తి నాడులు ఇక్కడ కనెక్ట్ అవుతాయి. దీన్ని కనుక మనం కొంచెం చైతన్యం అయ్యేలాగా
రోజు పొద్దున్న సాయంకాలం పొద్దున్న లేవగానే కాసేపు పొడుగుల ముందు వచ్చి కాసేపు కొంచెం నూనె పెట్టి కొట్టారనుకోండి, శారీరక మానసిక 2 రకాల సమస్యలు పోతాయి. విధంగా చెప్పాలంటే దీన్ని ఏమనాలి, ఇది ఆల్ రౌండర్. దానికి దీనికని కాదు, దేనికైనా సరే ఇది ఉపయోగపడుతుంది. మనం చిన్నపిల్లలకి పడతాం కదా, మావాడు ఆనందం పెట్టి ఇట్ట వాళ్ళు అప్పుడు ఆనందంగా బతకడానికి కారణం అదే. ఆ తర్వాత అలా గాలికి వదిలేసాం, మనము వదిలేసాం, ఈ దాల్తాం నిద్ర పట్టక అడు తిరిగి ఇటు తిరిగి జుట్టు రాలిపోయి అదో మనోవ్యాధి మళ్ళీ కదా. జుట్టు రాలకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. బ్రెయిన్ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది. మేము మా దగ్గరకు వచ్చినోడికి ఇక్కడ ఇట్లా నొక్కగానే లేవని చేయి లేచిపోతుంది, తీసుకుపోయిన మెడ వదిలేస్తుంది. మేము ఎన్నో కేస్ స్టడీస్లో చూసాం. ఈ ఒక్కటే అంత గొప్పది అని. ఏం చేశారంటే పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుని, వాళ్ళకి ఎంత ప్రాణశక్తి కావాలో అంత కిరీటాలు పెట్టుకుని ఈ సహస్రారం చైతన్యవంతంగా ఎప్పుడు ఉండేలాగా చూసుకున్నారు వాళ్ళు. తర్వాత మెల్లిమెల్లిగా తగ్గించి దీన్ని పట్టించుకోవడం మొదలేసి దీన్ని పట్టించుకోవడం మొదలెట్టారు. దాంట్లో సెకండరీ ప్రాబ్లమ్స్ తయారయ్యి ఎప్పటికీ తగ్గని సమస్యలతో బాధపడేలాగా నేను ఓకే. ఇంకొకటి అదేంటంటే ముక్కు దగ్గర నుంచి లిప్పు వరకు, ముక్కు దగ్గర నుంచి లిప్పు వరకు 3 భాగాలు చేసి ఒక భాగం పైన ఇక్కడ గనక నొక్కితే ఇది ఎమర్జెన్సీ పాయింట్. సృహ తప్పిన కింద పడి కొట్టుకుంటాను, వడదెబ్బ తగిలిన ఎలాంటి ఎమర్జెన్సీలో అయినా సరే ఫస్ట్ ముట్టుకోవాల్సింది అక్కడ ఫిక్స్ రాకుండా వస్తే తగ్గడానికి. దీన్ని ఏమంటారు, DU-26 ఇంటర్నేషనల్గా. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ టెక్నికల్ టర్మ్స్ మీరు గూగుల్లో కొట్టండి, DU-26 ఇమేజ్ లొకేషన్ అండ్ ఇండికేషన్స్ అని కొట్టండి, ఓల్డ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే గూగుల్లో దొరికే మంచి ఇన్ఫర్మేషన్లో ఇది పైగా అందరి చేతుల్లోనూ ఉంది. ఎప్పటికప్పుడే కావాలంటే అప్పుడుగా కరెక్ట్గా ఎవరికైనా పంపాలన్నా DU-26 నొప్పుకోండి బొమ్మ క్షణాల్లో వెళ్ళిపోతుంది. మీకు అమెరికాలో ఉన్నా ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అక్క తనలోకి DU-20. ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్పేది ఒకరి కోసం, మీకోసం, మీ బంధువులు, స్నేహితులు అందరికీ ఉపయోగపడేలాగా చెప్తున్నా. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారంటే ఏదైనా గట్టిగా ప్రాబ్లం వస్తే అంబులెన్స్ ఎక్కిస్తున్నారు, కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎప్పటికీ కోరుకోవట్లేదు. ఇప్పుడు మీరు చేసే చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న ట్రీట్మెంట్ ఎక్సలెంట్. పూర్వం రోజుల్లో ఎవడన్నా సులత పడిపోయి పోవడానికి సిద్ధంగా ఉంటే అరికాళ్ళు అరిచేతులు నొక్కేవాళ్ళు, అప్పటికప్పుడు వాడు చేసేవాడు. మన టెక్నాలజీని మనం వాడుకోకుండా ఎవరి అన్నాం వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారంటే ఆస్తులు రాయించుకునే స్థితికి ఎదిగిపోయారు. ఇల్లులు కట్టే స్థితి నుంచి ఆస్తులు రాయించుకునే స్థితికి ఎదిగిపోయారు. మీ మీద ట్రాప్ వేసి కూర్చున్నారు, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు దొరుకుతారా అని. రాయించుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఇది పాటిస్తే అలా దొరకరు, పాటించకపోతే డెఫినెట్గా నేను ఎన్ని ఉన్నాయని చెప్పాను, 1000 ఉన్నాయి. 1000లో నేను చెప్పేది ఎన్ని మీకు కూడా 10. ఈ 10 ఎలాంటివంటే ఒక కాలువలో ఉన్న పెద్ద గండి, పెద్ద గొండిని పడగొట్టామనుకోండి చిన్న ఏమవుతుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అందుకని అట్లాంటి 10 మీకు నేను ఇవాళ 1 అవర్ దీంట్లో మీకు చెప్తా ఉన్నా. ఇదేంటి ఎమర్జెన్సీ, హార్ట్ అటాక్ వచ్చి లేదా ఊపిరాడక అల్లాడుతూ ఉన్న టైంలో దీన్ని ఇట్లా ఏలుతో నొక్కండి, అప్పుడుకప్పుడు లేస్తారు. ఓకే, ఎన్నైనా ఇప్పటికి 8.
ఇంకో 3 చెప్తా. ఆ మూడిట్లో ఒకటి ఏంటంటే ఇక్కడ ఉంది. ఈ 2 నిపుల్స్కి సెంటర్. దీన్ని ఏమంటారంటే ఇక్కడ స్టెర్నమ్ బోన్ అని ఉంటుంది, బోన్. అక్కడి నుంచి 3 ఏళ్ళు పైకి ఇక్కడ గుంటలాగా ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం చెబుతున్నా. ఆంజనేయ స్వామి ఇట్టంటాడు, నా రాముడు ఇడుగు అని. ఆ దైవస్థానమే మనకి శక్తిస్థానం. ఏంటది? శక్తిస్థానం. ఇక్కడ గనక మీరు నొక్కితే అన్నం తింటే శక్తి వస్తుందో లేదో కానీ ఇక్కడ నొక్కితే శక్తి వచ్చి తీరుతుంది అంతే. అంత గ్యారంటీ ప్లేస్ ఇది. ఇప్పుడు చెప్పండి, శక్తి ఉంటే బతుకుడు, లేకపోతే చచ్చుడు. ఇక్కడ నొక్కితే బతుకుడు, లేకపోతే చచ్చుడు. ఇక్కడ అంత శక్తి ఉంది. ఆయన దైవం పేరు చెప్పడానికి కారణం ఏంటంటే దైవం అంటే శక్తి. ఆ శక్తి ఇక్కడ లభ్యత ఉంది. ఆ లభ్యత ఉన్న చోట్లో కనుక మనం నొక్కామనుకోండి ఏమవుతుంది? మోటార్కి ఆడటానికి, మన మిషన్ ఆడటానికి కావాల్సిన శక్తి ఇక్కడి నుంచి వచ్చేస్తా ఉంది. అందుకని సచ్చేవాడు కూడా లేచి కూర్చుంటాడు. ఓకే, ఇది అర్థమైపోయిందిగా. ఇది నొక్కితే పాడైపోయిన ఊపిరితిత్తులు కూడా రిపేర్ అవుతాయి. హార్ట్ అటాక్ నుంచి తప్పించబడుతుంది. హార్ట్ అటాక్ వచ్చే ముందు కూడా ఇక్కడ నొప్పి వస్తుంది. ఇక్కడ నొక్కితే ఆ నొప్పి పోతుంది, హార్ట్ అటాక్ పోతుంది. అలాగే ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా పెరుగుతుంది. అమ్మయ్య, ఏం చెప్పాను మనకి? 9 అయిపోయింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా బెత్తుడు ఇక్కడ ఉంటుంది. రెన్ 14. ఇది రెన్ 17, ఇది రెన్ 14. ఈ స్టెర్నమ్ బోన్ కాడి నుంచి ఒక వేలు ముద్ర కిందకి. ఇదేంటంటే హార్ట్ యొక్క అలారం పాయింట్. హార్ట్ యొక్క అలారం పాయింట్. హార్ట్ అటాక్ రాబోయే ముందే ఇక్కడ నొప్పి వస్తుంది. నొప్పి ఏమనాలి? ఇస్ అలారం. పోయడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు అని చెప్పే ఒక గుర్తు. అంటే ఇక్కడ నొక్కితే ఏమవుతుంది? హార్ట్ అటాక్ నుంచి బయటపడతాం. ఇందాక ఇక్కడ చెప్పినప్పుడు కూడా హార్ట్ అటాక్ నుంచి బయటపడతాం అన్న. ఇక్కడ చెప్పినప్పుడు కూడా మన మోసగాళ్ళు దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు ఓ పేరు మీద. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తాను. మన భారతీయ ఆరోగ్య విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీలో ఉపయోగించుకుంటున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఏంటంటే పేరు సిపిఎం. పెట్టి నొక్కు 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 అని చెబుతున్నారు. ఏం నొక్కుతారు? ఈ రెండింటినీ నొక్కుతారు. నొక్కేదేంటి? పని జరిగేది దేని మూలంగా? దీని మూలంగా. అమ్మయ్య, హార్ట్ అటాక్ నుంచి ఎట్లా బయటపడాలో మీకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. మనకి ఆంజనేయ స్వామి 3 మాలలు వేస్తాడు. ఒక మాల ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇంకో మాల వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇంకో మాల వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది. 3 మాలలు వేలాడుతూ ఉంటాయి. ఒకటేమో రెన్ 17 దగ్గర, ఒకటేమో రెన్ 14 దగ్గర, ఇంకోటేమో రెన్ 12 దగ్గర. ఏంటి 12 అంటే అతి ఆకలి మంచిది కాదు, ఆకలి లేకపోవడం కూడా మంచిది కాదు. ఈ రెన్ 12 చేసే పని ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని, అవునా, అంటే డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసే రెన్ 12ని ఈ 3వ మాల చైతన్యం చేస్తుంది. 12. ఇప్పుడు చూడండి, మేము చెప్పిన 11 చెప్పాను. నేను 10 అన్నాను, 11 చెప్పాను. 1 పర్సెంట్ కూడా ఇచ్చేసాను. ఈ 11 మందుల కంపెనీని కనుక మీరు సాధన చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా మీ దరి చేరదు, ఉంటే తగ్గిపోతాయి. కాబట్టి మరి ఒక మంచి అవకాశం సిఈ గారు, అలాగే మన ఎస్సీ గారు, ఒక మంచి అవకాశం మీతో ఈ మంచి ఆరోగ్య విధానాన్ని ముచ్చటించడానికి నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.
అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి రిటైర్డ్ ఎస్సీ శ్రీనివాస్ గారు మరి కృషి చేసినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరు మీతో ఉంచుకోకండి ఈ సబ్జెక్టు, మీ ద్వారా అందరికీ అందేలాగా చేయాలని కోరుకుంటూ ఆ దైవం యొక్క కృప మీ అందరి మీద ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.